భక్తులకు వందనం. నేను రీసెంట్గా చిదంబరం గుడికి వెళ్ళాను. పొద్దున్న 7 గంటలకల్లా దర్శనం చేసుకోవడానికి వెళ్ళాను. స్వామివారు అప్పటికి స్నానం చేస్తున్నారు. అంటే పంతులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అభిషేకం చేస్తున్నారు అన్నమాట. సో తర్వాత పరదాలు తీసి చిదంబర రహస్యం అది చూపిస్తారు, చెప్తుంటారు కదా. అది చాలా దగ్గర నుంచి కూడా చూశాను. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. సో మీరు అభిషేకం, స్నానం, వాటెవర్ స్వామికి చేయిస్తుంటారు. ఎందుకు చేయిస్తారు అంటే దేనికి చేయిస్తారు? ఏ గుళ్ళో ఆయన అభిషేకాలు చేయిస్తుంటారు, స్నానం చేయిస్తుంటారు, ఎందుకు చేయిస్తుంటారు అంటే స్వామివారి విగ్రహానిక, దేహానిక, మనసుక, దేనికి శుద్ధి దేనికి చేస్తున్నారు ఆలోచించారా? కోట్ల మంది భక్తులు స్వామిని దర్శించుకోవడానికి వెళ్తుంటారు. ఎన్నో రూపాల్లో శివుడు, గణపతి, ఈశ్వరుడు, విష్ణువు రూపం ఏదైనా భగవంతుడు ఒక్కడే కదా. వెళ్ళినప్పుడు సాధారణంగా నేను ధ్యానం చేసుకోవడానికి వెళ్తుంటాను. మీరు దేనికి వెళ్తుంటారు? సాధారణంగా ఏ భక్తుడైనా తన కోరికని తీర్చుకోవడానికి కానీ, స్వామి నేను చేసిన పాపాలు తీసుకొని పుణ్యాలు ఇవ్వండి అని అడగడానికి, వాటెవర్ రీజన్ ఏదైనా, మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామి మన పాపాలని తీసుకొని తన పుణ్యాల్ని మనకి ఇస్తాడు. ఓకే, అంటే మీకు దేవుడికి పాపాలు అంటుతాయా? ఉంటుంది డౌట్. అనంతుడు, ఆయనకు పాపం పుణ్యం ఏమీ లేదు. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఉంది, మిగతా బ్యాంకులన్నిటినీ పర్యవేక్షిస్తుంది శ్రీమన్నారాయణుడు, శివుడు, బ్రహ్మ. వాళ్ళ పొజిషన్ అనుకోండి, వాళ్ళు రిజర్వ్ బ్యాంక్లో పెద్దవాళ్ళు అనుకోండి. వాళ్ళు మన చిన్న చిన్న గుళ్ళల్లో దేవుళ్ళని ప్రతిష్ఠించి మనం పూజిస్తూ ఉంటాము. వాళ్ళు జనరల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, అలా అనుకోండి. మనం చేసిన పాపాలు ఏవైతే మనం తీసుకుంటున్న బ్యాంకులో అప్పులు అవైతే ఉంటాయి కదా, అలా అన్నమాట. ఈ గవర్నమెంట్లు మన వడ్డీలు మాఫీలు చేయడం, రుణమాఫీలు ఇలాంటివి. ఓకే, ఆ సబ్జెక్టు చాలా పెద్దది, సింపుల్గా మాట్లాడుకుందాం. ఏవైతే మనం అప్పులు చేస్తూ ఉంటాం కదా బ్యాంకుల్లో, వీళ్ళు రుణమాఫీ అని చేసేస్తుంటారు. అవి ఎవరు భరించాలి? రిజర్వ్ బ్యాంకు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం కానీ ఏదో చేసి డబ్బులు ఇచ్చి బ్యాంకులను కాపాడుతూ ప్రజల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేవిధంగా భగవంతుడు కూడా మన పాపాలని స్వీకరించి తన పుణ్యాల్ని, అంటే తన దగ్గరున్న డబ్బుని అనుకోండి, ఈజీగా అర్థం కావడానికి, మనకి ఇస్తూ వెళ్తూ ఉంటాడు. ఓకే, అది ఏమవుతుందంటే పంచగా 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 ఇప్పుడు మాట్లాడుతున్నాం చూసారా, ధర్మం 4 కాళ్ళ మీద నడుస్తుంది. త్రేతాయుగం, కలియుగం. కలియుగంలో ధర్మం ఒక పాదం మీద నడుస్తుంది. ఎందుకంటే
మనం దేవుడికి ఇచ్చే మన పుణ్యాలు ఎంతో మనకు తెలియదు. కానీ స్వామి, నేను చాలా పాపాలు చేశాను, నా పాపాలన్నీ తగ్గించు. నేను ఉపవాసం ఉంటాను, కొబ్బరికాయ కొడతాను, హుండీలో డబ్బులు వేస్తాను. ఏదో ఒక రూపంలో మన పాపాలని స్వామికి ఇస్తాం. స్వామి, నువ్వు భరించు, నేను బతకాలి కదా, ప్రశాంతంగా ఉండాలి, హాయిగా నిద్రపోవాలి, కాబట్టి ఏదో ఒకటి ప్లీజ్ నీ బిడ్డలం అని చెప్పి స్వామిని బొజ్జగించి భయపెట్టి బతిమిలాలి లంచాలు ఇచ్చి మన పాపాలన్నీ ఆ స్వామికి అంటగడతాం. కరుణామయుడు, భోలా శంకరుడు, ఆపద్బాంధవుడు దేవుడు మన పాపాన్ని స్వీకరిస్తాడు. అది మనకు తెలీదు. పూజారులకు కొంచెం తెలుసు కదా, స్వామి ఇంతమంది వచ్చి వాళ్ళ పాపాలు నీకు అంటిస్తున్నారు, ఇలా నీటితో కడిగేస్తాం, పాలతో కడిగేస్తాం. అలా అమాయకత్వం. అందుకనే కొన్ని రోజులకి స్వామి దేవుడి శక్తి తగ్గిపోతుంటుంది. మీరు చూస్తున్నారు, ఎన్నో యాక్సిడెంట్లు కానీ చాలా జరుగుతున్నాయి కదా. ఎందుకు జరుగుతున్నాయి? మన పాపం పెరిగిపోతుంటే దేవుడు కూడా హద్దు అనేది ఉంటుంది. ఎంతని భరిస్తాడు అర్థమవుతుంది కదా. చేయండి, కడుపు నిండా తినండి, సంతోషంగా ఉండండి. కాకపోతే ఏం చేస్తున్నారో ఆలోచించండి. ముందు మన భవిష్యత్ తరాల వారు కూడా బాగుండాలి కదా. దేవుడు చేసిన పుణ్యాలన్నీ మనమే తినేస్తే మన భవిష్యత్ తరాలకి ఏమి ఇస్తాం? మనం బాధ్యత ఉంది కదా మనది. మనం పూజలు చేస్తున్నాం, కొబ్బరికాయలు కొడుతున్నాం, పుణ్యం అంటున్నాం, పాపం అంటున్నాం. అవన్నీ ఏంటి? కొంచెం ఆలోచించండి, తెలుసుకోండి. నేను పద్దాకా చెప్తున్నాను, పురాణాలు వినండి. భగవద్గీత, భాగవతం, 18 పురాణాలు చదవండి, తెలుసుకోండి. ఎందుకు? నాకేమన్నా డబ్బులు వస్తున్నాయి? నేనేమన్నా పబ్లిషర్నా? నా ఛానల్ వినమనట్లేదే. వద్దిపర్తి పద్మాకర్ గారు, బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు, ఆయనకేం అవసరం? చెప్తున్నారు. మనం చేసేదేమో వినడమే కదా. వెళ్ళామా? వినండి, తెలుస్తుంది. మన పెద్దలకి మనం ఏమో ఇచ్చారు, మనం ఇలా బతుకుతున్నాం. రేపు మన పిల్లలకి మనం ఇవ్వాలి కదా. నేను నాన్ వెజ్ తింటున్నానండి, మందు తాగుతున్నానండి, మన పూర్వం నుంచి వస్తుంది, మా పెద్దలు చేశారు, నేను చేస్తున్నాను. మన పిల్లలు కూడా చేస్తారు. రేపు ఏం చేస్తారు? మనం చేసేదే చేస్తారు. వాళ్ళకి ఏం తెలుస్తుంది? చిన్న పిల్లలకి ఫోన్లు ఇచ్చేస్తున్నాం. ఏమంటే లేదండి, టైం సరిపోవట్లేదు, పని చేయాలి, పిల్లల్ని బాగా చదివించాలి, ఉన్నతమైన శిఖరాలకు చేర్చాలి. కరెక్టే. ఏంటా శిఖరాలు? ఎక్కడికి చేరుస్తాం? ఏం చేస్తాం? నాన్ వెజ్ తినడం పాపమే, తెలుసు, చేస్తున్నాం. వ్యసనాలు వదిలించుకోవాలి కదా. ఎలాగా? ఇప్పుడు ప్రతి మనిషిలో 75% చెడు ఉంటుంది. కలికాలం కదా, 25% మంచి ఉంటుంది. మీరు ఆ 75% చెడుని ఓడించలేరు. 25% ఉన్న మంచితో 70% ఎలా? పాసిబుల్ కాదు. అందుకనే మీకు 80 రూపాయల్లో చికెన్ బిర్యానీ దొరుకుతుంది. అదే వెజ్ బిర్యానీలు ట్రై చేయండి. ఇది కాజు బిర్యానీలో ఉంటాయి కదా, 300 రూపాయలు. చెడు ఈజీగా దొరుకుతుంది. నా తెలంగాణలో మొన్న ఇది 2 గుళ్ళు వెళ్ళాను యాక్చువల్గా. సుందిల్లా,
లక్ష్మీ నరసింహస్వామి గుడి. ఇక్కడ రోడ్ల మీద చూస్తే చెట్లు, విపరీతంగా చెట్లు. అయితే ఆటో డ్రైవర్నితో నేను అన్నాను అనమాట, ఇవి చాలా విషపూరితమైనవి, చాలా డేంజరు, ఆరోగ్యానికి మంచిది కాదు అంటే, అవునండి గవర్నమెంట్ వాళ్ళకు కూడా తెలిసింది, కొట్టిచ్చేస్తున్నారు, అదే ముందే తెలుసుకొని మంచి చెట్లు పెట్టుంటే బాగుండేది కదా, ఇంత పెద్ద పెద్ద చెట్లు కొట్టేస్తున్నారు, మళ్ళీ ఇప్పుడు మంచి చెట్లు పెడితే పెరగడానికి ఎంత టైం పడుతుంది. బాధేసింది ఆయనకి, విని నాకు బాధేసింది. చెడు ఈజీగా వ్యాపించేస్తుంది. చెట్లు చూడడానికి కూడా చాలా బాగుంటాయి, అవి చెడు అంతే ఈజీగా పెరిగిపోతుంది, తక్కువ నీళ్ళు, చూడడానికి బాగా పెరిగిపోతుంది. మీరు చెడు చేయాలంటే పెద్ద అవసరమే ఉండదు. ఒకటి మీద చెడు చెప్పడం, చెడు మాట్లాడడం, చెడు ఆలోచించడం చాలా సుఖంగా ఉంటుంది. గుడికి వెళ్ళాలి, పొద్దున్న లేచి స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని పవిత్రంగా ఉండాలి కదా. మందు తాగాలి, బార్కి వెళ్ళాలి, ఏమీ అవసరం లేదు, అలా వెళ్ళిపోవడం. హంసలు ఉన్నాయి, చెడ్డ నీటిలోని మంచి నీటిని తీసుకొని చెడ్డ నీటిని వదిలేస్తాం. మన గుండె ఉంది, మనం పంపించే గాలిలోని మంచి ఆక్సిజన్ తీసుకొని చెడ్డ కార్బన్ డైఆక్సైడ్ బయటికి పంపించేస్తాం. ఊపిరితిత్తులు, లివరు, కిడ్నీ, ఎన్నో ఉన్నాయి, అన్నిటికీ మనం చెడుని పంపిస్తున్నాం, అవి మంచిని మాత్రమే స్వీకరిస్తున్నాయి. మన బాడీ మనకు చెప్తుంది, అరే చెడు తీసుకోకండ్రా, మంచిది కాదు. వినాల్సిన బాధ్యత ఎవరిది? మనది. సృష్టిలోని ప్రతి అణువు మనకి అదే చెప్తుంది, మంచిని తీసుకోండి, చెడుని విడిచిపెట్టండి. చెడు ఉంటుంది, ఉండకుండా ఎలా ఉంటుంది, కలికాలం కదా, చెడు మాత్రమే కనిపిస్తుంది. 3 పాదాలు చెడు, అదే కనిపిస్తుంది, కానీ ఒక పాదం మంచి కూడా ఉంది, అది తీసుకోవడానికి కొంచెం కష్టం. కాకపోతే మన భవిష్యత్ తరాలని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది కదా, తప్పదు. ముందు చాలా భయంకరంగా ఉంటుంది. మామూలుగా కలికాలం మొదలైనప్పుడు 10,000 సంవత్సరాలు సంధికాలం అని ఉంటుంది. నేను చెప్తుంటాను కదా, 4 లక్షల కేటగిరీలోకి వస్తారు, 4,000 కేటగిరీలోకి వస్తారని. ఇంచుమించు 6,000 సంవత్సరాలు అయిపోయాయి ఈ సంధికాలంలో, ఇంకో 4,000 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనకు కనిపించే ఈ మంచైనా, ఒక మనిషి బాధపడుతుంటే చూసి మనం బాధపడుతున్నాం ఎందుకు? ఎందుకంటే మనలో మానవత్వం ఇంకా ఉంది, రాను ఉండదు. తులసమ్మ ఉంది, ఆయువు 10,000 సంవత్సరాలు, ఇంకో 4 సంవత్సరాల్లో తులసి చెట్టు ఉండదు. ఓ 7-8 సంవత్సరాల తర్వాత ఇలాంటి తులసి చెట్టు ఉండేదంట అని పిల్లలు చెప్తే నమ్మరు, ఎందుకంటే వాళ్ళు చూడలేదు కాబట్టి. చూసేది నిజం, చూడండి అబద్ధం, అంతేనా? మనం గాలి పీలుస్తున్నాం, గాలి కనబడట్లేదా? అలా అన్నది లేదంటే మనకు జీవమే లేదు. భగవంతుడు అలాగే ఉన్నాడు, నమ్మండి, మంచి నమ్మండి, ఉంది. మొత్తం అంతా చెడే కనిపిస్తుంది, అంత మాత్రాన మంచి లేదని కాదు కదా. పురాణాలు వినండి, చదవండి, పిల్లలకు చెప్పండి. భక్తి వరల్డ్ అని యూట్యూబ్ ఛానల్ ఏదో పెట్టారు. నాకు యాక్చువల్గా ఎప్పటి నుంచో అది ఉండేది, పిల్లలకి ఇలాంటి భక్తికి సంబంధించి వాళ్ళ రేంజ్కి, అంటే మన కాలంలో 50 ఓవర్లు టెస్ట్ మ్యాచ్లు చూసేవాళ్ళం. ఈ కాలంలోకి వచ్చేసరికి 2020లు 10 ఓవర్స్ అంటే ఓపిక తగ్గిపోతుంది.
అంత వినేంత చేసేంత ఉండట్లా. కొంచెం ఓపిక చేసుకొని వాళ్ళకు అర్థమయ్యే రీతిలో చిన్నప్పటి నుంచే చెప్పడం ప్రారంభించాం. మనకింత నెట్ డేటా వాళ్ళ కాలంలో చెప్పడానికి సాధనాలు లేవు. పని కట్టుకొని కూర్చొని చెప్పాలి, మనల్ని పోషించాలి, అభివృద్ధి చేయాలి, బాధ్యతలు ఎక్కువ కదా. మనకి ఉంది, కాకపోతే ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. కలికాలంలో చెడు ఎంత ఉంటుందో మంచి అంతే ఉంటుంది. ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి. యూట్యూబ్ ఉంది, రేడియోలు ఉన్నాయి, సిడీ ప్లేయర్స్ ఎన్నో ఉన్నాయి. పొద్దున్న రెడ్ ఎఫ్ఎంలో చాగంటి గారి ప్రవచనం వస్తుంది 6 గంటలకి. పొద్దున్నుంచి వినండి. హైదరాబాద్లో అనుకోండి, వినండి, వెతకండి, ఎలా వినొచ్చు, ఎలా చేయొచ్చు, ఎలా అందించవచ్చు. మనసు ఉంటే మార్గం ఉంటుంది. పెద్దలు అంతా తెలిసిన వాళ్ళు, మీకు చెప్పేంత వాడిని కాదు, కానీ మీకు తెలిసిన విషయాల్ని గుర్తు చేస్తున్నాను. ఆలోచించండి, మన భవిష్యత్ తరాల్ని కాపాడుకోండి. తప్పులుంటే, తప్పుగా మాట్లాడితే క్షమించండి. శ్రీమాత్రే నమః.